What's your name? My name is Ashwini. Hi. First of all the best for Solo Boy. Thank you. నా క్వశ్చన్ చాలా మంది లైఫ్ లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా ఆఫ్టర్ ఫ్యామిలీ. మీ లైఫ్ లో అలా ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్? యా 100% లైక్ నా లైఫ్లో చాలామంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నందుకే నేను ఈవెన్ ఐ ప్లేడ్ సోలో గేమ్లో ఇక్కడ నాకు బయట నుంచి సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఆరిఫ్ కానీ, లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్ బాషా కానీ, లేకపోతే మా డాడీ మమ్మీ, లైక్ మా బాబాయ్ వాళ్ళు, లైక్ నా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అండ్ మా మూవీ టీం నుంచి ప్రొడ్యూసర్ సతీష్ అన్న, 7 Hills సతీష్ అన్న, మా డైరెక్టర్ నవీన్ గారు, కినోర్ అని, హీజ్ మై కో డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు సినిమా ఒక్కటే కాకుండా నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను బిగ్ బాస్లో కూడా బయటికి రీచ్ అవ్వాలి, నేను చెప్పిన పాయింట్స్ అవి ఇవి అని చెప్పేసి వాళ్ళు కొంచెం కాలేజెస్కి వెళ్ళడం కానీ, నేనంటే నిజంగా నచ్చే పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నేను ఎట్లా ఇంటరాక్ట్ అవ్వలేను కాబట్టి నా బిహాఫ్లో వాళ్ళు ఇంటరాక్ట్ అయినరు. అండ్ సోమేష్, జగదీష్, అట్లా చాలామంది ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. అండ్ మీరందరూ నిజంగా చెప్పాలంటే మీరందరి నుంచి నాకు చాలా మంచి సపోర్ట్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్ గేవ్ మీ దిస్ మచ్ సపోర్ట్. నేను ఎవరో తెలియకున్నా కూడా నన్ను అక్కడ చూసి నా వ్యక్తిత్వం నచ్చి మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు. దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడికి చాలామంది రాలేకపోయినరు. వాళ్ళకు కూడా నేను వాళ్ళకి పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి పంచకట్టు ఆయనవతి అన్నారు కదా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ ఒక పర్సన్ అంటూ లేడు, కానీ మనకి తెలుగు ట్రెడిషన్ కదా పంచకట్టు. నేను ఒకసారి పంచకట్టు వీకెండ్ ఎపిసోడ్లో యూజువల్ అందరూ టిప్ టాప్ రెడీ అయిపోతారనమాట, ఫుల్ అంటే కాస్ట్లీ డిజైనర్ బట్టలు వేసుకొని అట్లా. అప్పుడు ఏం చేసిన అంటే నాకు ప్లెయిన్ షర్ట్స్ అవన్నీ చాలా ఇష్టం యూజువల్గా. నేను ఒక ప్లెయిన్ షర్ట్ ఉండే, ఆ ప్లెయిన్ షర్ట్ వేసేసుకొని పంచ కట్టుకున్నాను. పంచ ముందే తీసుకెళ్ళిన జస్ట్ ఎప్పుడైనా కట్టుకుందామని చెప్పేసి. అది నాకు చాలా నచ్చింది అవుట్ఫిట్ యాక్చువల్లీ. అండ్ అందరూ అంటుండ్రు ఏంట్రా ఇంత సింపుల్గా రెడీ అయినావు అంటే, ఏం లేదురా, ఎప్పుడైనా బేసిక్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, బేసిక్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్పేసి నేను అదే అవుట్ఫిట్లో కూర్చున్నా. రాగానే నాకు సార్ మీరు అందరూ బాగున్నారు, మీ అందరికంటే గౌతమ్ బాగున్నాడు అని చెప్పగానే అవును నాకు సార్ కూడా బాగా నచ్చిందని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మూమెంట్. సరే గౌతమ్ అని వేసుకున్నాడు, మనం వేసుకుందామని. చిన్నపిల్లలు కొంచెం మంది వేసుకొని అవి ఇన్స్టాలో పెట్టిండ్రు రీల్స్ అవన్నీ. అది దట్ వాజ్ మై ఐడియాలజీ బిహైండ్ ఇట్. అంటే మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం మనం కూడా దానికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ అంటే చాలాసార్లు పంచ కట్టుకున్నా, అందుకే ఈ మధ్య కొంచెం నేను అది మార్చిన. మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ విల్ వేర్ దట్. అందుకే నేను అప్పుడప్పుడు ఇప్పుడు వేరేది మార్చింది. ఎందుకంటే చాలామంది అంటున్నారు ఓన్లీ పంచలోనే కనిపిస్తున్నావు అన్న డిఫరెంట్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు బీ సీన్ ఇన్ డిఫరెంట్ లుక్స్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఒకటి మోడర్న్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఒకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఒకటి స్టూడెంట్ అవ్వచ్చు. అందుకే ఒక టైప్ కాస్ట్ అయిపోవద్దు ఒక పర్టికులర్ దానికి అని చెప్పేసి నేను మళ్ళీ కొంచెం చేంజ్ చేయడం జరిగింది. కానీ ఐ విల్ స్టిక్ టు దట్ బేసిక్స్. ఎప్పుడైనా చాలా పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో 100% నేను పంచలో కనిపిస్తాను. Thank you. This is Anand. Hi bro. What's the most significant lesson you have learned throughout the Big Boss season? సిగ్నిఫికెంట్ లెసన్ అంటే యాక్చువల్లీ ఏం చెప్పాలంటే, మనము లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటాం. అండ్ ఎంత ప్రెషర్ సిచ్యువేషన్లో మనము ఎట్లా రియాక్ట్ అవుతాము, మనము దాన్ని ఎట్లా ఎదుర్కొంటాం, అండ్ మనం ఒక్కళ్ళమే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దానికి ఎట్లా నిలబడతాము అన్న చాలా లెసన్స్ నేర్చుకున్నా యాక్చువల్లీ బిగ్ బాస్ నుంచి. ఎందుకంటే అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి మన ఫ్రెండ్స్ ఉండరు, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఉండరు, ఫోన్ ఉండదు, మనం ఒకళ్ళతో కమ్యూనికేట్ చేయలేము, మన పేరెంట్స్కి చెప్పలేము. ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత హ్యాపీనెస్ వచ్చినా అంతా మనలో మనమే అనుభవించాలన్నమాట. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు అమర్కి నేను బాల్ వేయడము, ప్రియాంకకి గెలిపించడానికి నేను వేసిన బాల్ అది నాకు నెగిటివ్ అయిందనమాట. ఎందుకంటే అక్కడ అమర్ నార్మల్గా రియాక్ట్ అయ్యి ఉంటే నాకు నెగిటివ్ అయ్యేది కాదు, వాడు ఏడవడం వల్ల నాకు నెగిటివ్ అయింది. అది నా చేతిలో లేకుండా నాకు నెగిటివ్ అయింది. నేనేం తప్పు చేయకుండా కూడా నేను నెగిటివ్ అయినా ఆ సిచ్యువేషన్లో. అట్లాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మన లైఫ్లో వస్తాయి, మన చేతిలో లేకుండా మనకి ఒక నెగిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ దాన్ని ఎదుర్కొని ఎట్లా నిలబడతాము. అండ్ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంటెస్టెంట్కి దెర్ ఈజ్ పాజిటివ్, దెర్ ఈజ్ నెగిటివ్, దెర్ ఈజ్ ట్రాల్స్. నవ్వే వాళ్ళు ఉంటారు, దెన్ మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు మనకి. కానీ ఎవడు ఏమన్నా కూడా పొగడతలకి మనం పొంగిపోవద్దు, లేకపోతే మనకి తిట్లకి లొంగిపోవద్దు. అది నేను చాలా క్లియర్గా నేర్చుకున్నా బిగ్ బాస్ నుంచి. సెలబ్రిటీ క్రష్ అంటే శ్రీలీల. హాయ్ మీరు ఇందాక బిగ్ బాస్ అనేది మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్.
ఎప్పుడైనా బిగ్ బాస్ లో 30 వీక్స్ లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా వచ్చి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చా బిగ్ బాస్కి ఎందుకు వచ్చినా అని ఫీల్ అవ్వలేదు, కానీ లైక్ అరే అంటే నేను ఒకటి ఓపెన్గా చెప్తే ఏంటంటే, నేను బయట అస్సలు గొడవలు పెట్టుకుని ఎవరితోని అస్సలు. ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ విల్ బీ లైక్ ఫైటింగ్. అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వెళ్ళిపోతా, పక్కనకి వెళ్ళిపోతా. ఐ విల్ ఇగ్నోర్ దట్, ఐ విల్ కట్ అవే అండ్ ఐ విల్ నాట్ రన్ అవే, బట్ ఐ విల్ కట్ అవే ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఎందుకంటే నేను ఇప్పుడున్న ఏజ్ కానీ నేను లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ కానీ నన్ను ఎట్లా తయారు చేసిందంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఇది ఒక హిందీలో ఒక సాంగ్ ఉంటుంది, కుచ్తో లోగ్ కహేంగే లోగోం కా కామ్ హే కెహనా. అంటే జనాల పనే ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, కానీ అది ఎప్పుడైతే మనం విని మనము ఎక్కువ డిస్టర్బ్ అవుతామో సో అప్పుడు అక్కడే ఉండిపోతాం మనం. సో బిగ్ బాస్ అన్న షోలోకి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే, నేను ఆబ్వియస్లీ నాలో కూడా అగ్రెషన్ ఉంటుంది, కానీ అది బయటికి చూపించాను. ఎప్పుడు చూపించాల్సిన టైం వచ్చిందనమాట అక్కడ. సో అక్కడ చూపించిన, బయట లైఫ్లో అయితే అస్సలు చూపించాను నేను. సో అంటిల్ పీక్స్కి వెళ్ళిపోయి నా వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను ఇంత అగ్రెసివ్ అవ్వకపోతే ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేము అన్న, ఎప్పుడో ఒక 2-3 ఏళ్లలో ఒకసారి ఆ కోపం వస్తుందేమో తప్ప నార్మల్గా అయితే అసలు ఐఎమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ ఏదైనా ఆలోచించి ఆన్సర్ చేస్తా, లేకపోతే సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేయాలో ఆలోచిస్తా తప్ప ఏదో అరిచేసి గొడవ పెట్టేసుకొని కొట్టేసి అట్లాంటి పర్సన్ అయితే అసలు కాదు బయట లైఫ్లో. ఇంకొక హాఫ్ అన్ అవర్లో హాయ్ థ్యాంక్ యూ. సో ఎప్పుడు నువ్వు ఎంత పెయిన్ లో ఉన్నా బిగ్ బాస్ లో లొకేషన్ పెట్టేసాను. కళ్యాణ్ పిలవడానికి రీజన్ కూడా నాకు కృష్ణ అంటే చాలా ఇష్టం. నువ్వు కృష్ణ, సో ఇంత చిన్న ఏజ్ లో అంత మెచ్యూరిటీ అంటే ఇది యాక్చువల్లీ నేను ఈ విషయం మాత్రం నేను లోపల రియలైజ్ కాలేదు, అది చాలా సబ్కాన్షియస్గా వచ్చేసిన థింగ్. అంటే ఎవరైనా ఏమైనా తిడుతున్నా కూడా ఇట్లా స్మైల్ చేస్తూ అట్లా బయటకు వచ్చి అవన్నీ క్లిప్స్ చూసి నాకు ఓకే ప్రతిసారి నేను ఇదే చేసిన అని నాకు అర్థమైంది, కానీ నేను లోపల ఉన్నప్పుడు రియలైజ్ అవ్వలేదు నిజం అదైతే. నేనేమనుకున్నా అంటే అక్కడ బాధపడేవాడిని కాదు, ఎందుకంటే నాకు 5th వీక్లోనే తెలిసిపోయింది ఎవరు నాకు సపోర్ట్గా లేరు అని. సో ఇక వాళ్ళు ఎంతన్నా దాంట్లో బాధ ఏముంది, ఇప్పుడు నేను నా ఒంట్లో ప్రాణం ఉంది నాకు, సో నాకు శక్తి ఉంది, సో ఐఎమ్ ఏ వెరీ యంగ్ గై. సో నేను ఏది చేసినా కూడా లైఫ్లో ఈవెన్ ఒక తప్పు చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వడానికి నాకు చాలా ఏజ్ ఉంది. ఐఎమ్ నాట్ అన్ ఎల్డర్లీ గై. మొన్ననే బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పిండ్రు, యూ కెన్ క్రిటిసైజ్ ఏ ఎల్డర్లీ పర్సన్ బికాజ్ he's already achieved what he want to be, you can criticize him, but you can't criticize a young person because you don't know what he can become. అంటే ఒక యంగ్ పర్సన్ వాడికి టైం అన్నది చాలా గొప్పది మనకి లైఫ్లో. సో యంగ్ ఏజ్లో మనకి ఎన్ని మిస్టేక్స్ చేసి ఎన్ని తప్పులు చేసి ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ వస్తే మనము పెరిగే కొద్దీ దాన్ని అట్లా మంచిగా మనం ఒక బెటర్ పర్సన్ అవ్వడానికి మలుచుకుంటూ సో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను భావిస్తాను. నా ఏజ్ జస్ట్ 27, సో నాకు ఇంకా మస్తు లైఫ్ ఉంది ముందు. సో నేను ఆ లైఫ్లో నేను ఆల్రెడీ ఒక 2 తప్పులు చేసి ఉండొచ్చు లోపల కూడా, సో వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని ఆలోచిస్తా తప్ప సో ఎప్పుడు రిగ్రెట్ అవ్వను దానికి కూడా.